హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను అండర్ 15 మినిట్స్ ఒక హెల్తీ గ్లూటెన్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద రెసిపీ. దీనికోసం ఓవర్ నైట్ నేను 50 గ్రామ్స్ ఆఫ్ కీన్వాని నానబెట్టేసుకుంటున్నాను. నానబెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే దీంట్లో ఉన్న వైట్ లేయర్ సాపోనిన్ అంటారు, దానిపైన కోటింగ్ వైట్ లేయర్ వెళ్ళిపోతుంది. సో దట్ మీ గట్ ఈజీగా డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సోక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ ద మార్నింగ్ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ అట్లా వాష్ చేసేసుకుంటే ఆ వైట్ లేయర్ వెళ్ళిపోద్ది. అండ్ ఇప్పుడు దాన్ని నేను మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు కొన్ని వెల్లుల్లిపాయల్ని యాడ్ చేస్తున్నా. అండ్ గ్రీన్ చిల్లీ 1 యాడ్ చేస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి, కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ దీంతోపాటు కొంచెం ఉప్పు. అండ్ ఇది బెటర్గా డైజెషన్ అవ్వడానికి నేను అజ్వైన్ వేస్తున్నా, వాము వేస్తున్నా. అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు అండ్ దాంతోపాటు కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నా. అండ్ దీన్ని కొంచెం ఫైబర్ రిచ్ చేయడానికి నేను రా క్యారెట్ని యాడ్ చేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి. అండ్ ఇప్పుడు దానిలోకి కొన్ని కట్ చేసుకున్న ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా. మీరు వేరే లీఫీ వెజిటేబుల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ని నాన్ స్టిక్గా కన్వర్ట్ చేసుకొని కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ ప్యాన్ అంతా గ్రీస్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే వేరే ఆయిల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని చీలాస్ షేప్లో స్ప్రెడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న సైజ్ చీలాస్ కూడా చేసుకోవచ్చు, సైజ్ మీ చాయిస్. అండ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బోత్ ద సైడ్స్ కుక్ చేసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ పైన కూడా టాప్లో కూడా అప్లై చేయండి, సో దట్ బోత్ ద సైడ్స్ కుక్ అవుతాయి. అండ్ నేను ఈ రెసిపీని చాలా సింపుల్గా పెడుతున్నా. మీరు ఒకవేళ హై ప్రోటీన్ కావాలి అని అనుకుంటే కనుక ఎప్పుడైతే కీన్వా యాడ్ చేసుకుంటారో మీరు దాంతోపాటు పనీర్ కూడా పీసెస్ లాగా చాప్ చేసేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని చీలాస్ లాగా స్ప్రెడ్ చేసుకున్నా సరే ఇట్ బికమ్స్ హై ప్రోటీన్. లేదు అంటే దీన్ని ఎగ్స్తో పాటు సైడ్లో ఎగ్స్ పెట్టుకొని కూడా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కింద చేంజ్ చేసుకోవచ్చు. సో కీన్వా హ్యాస్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఇంకా హై ప్రోటీన్ చేయడానికి నేను ఆప్షన్స్ చెప్పాను. సో బోత్ ద సైడ్స్ కుక్ చేసుకున్న తర్వాత హాట్గా సర్వ్ చేసుకోండి, యోగర్ట్తో కానీ వేరే చట్నీతో కానీ. సో డూ ట్రై దిస్ హెల్తీ రెసిపీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ డిడ్ ఇట్ టర్న్ అవుట్ ఫర్ యూ. ఫాలో పల్లవి నరేష్. స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.